సార్ ఇన్‌కమ్ టాక్స్‌కి సంబంధించినంత వరకు మనకి వచ్చే సాలరీ కాకుండా అదర్ ఇన్‌కమ్స్ ఏమైనా సోర్సెస్ ఉన్నట్లయితే హ్మ్. అసలు మనం ఇన్‌కమ్ టాక్సే కట్టాల్సిన అవసరం లేని ఇన్‌కమ్ సోర్సెస్ లేదనంటే అలాంటివి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా? అసలు ఇన్‌కమ్ టాక్స్ లేకుండా వచ్చే ఇన్‌కమ్స్ కొన్నే ఉన్నాయి. ఒకటే అగ్రికల్చర్ ఇన్‌కమ్ ఒకటే ఉండి, మీకు వేరే ఇన్‌కమ్ ఏమి 2,50,000 లోపుంటే, హ్మ్. మీకు అగ్రికల్చర్ ఇన్‌కమ్ ఒక్కటే ఉంటే, అది మీకు రూ. 1,00,000 ఉన్నా, 10,00,000 ఉన్నా, రూ. 1,00,00,000 ఉన్నా ట్యాక్స్ అనేది లేదు. ఓహ్! అదర్ ఇన్‌కము అంటే సాలరీ కానీ, కన్సల్టెన్సీ కానీ, లేకపోతే బిజినెస్ ఇన్‌కమ్ వాటెవర్ ఇట్ మే బి డిఫరెంట్‌గా అది 2,50,000 అదే ఇప్పుడు న్యూ బడ్జెట్‌లో 3,00,000 లోపు ఉండాలి. అంటే మీరనేదేంటంటే సాలరీడ్ అగ్రికల్చర్ ఇన్‌కమ్ ఇన్‌కమ్ ఉన్నా గాని అగ్రికల్చర్ ఉంటే అగ్రికల్చర్‌కి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు. యావరేజ్ రేట్ పడుతుందక్కడ. మార్జిన్ పడుతుంది. ఎందుకంటే సాలరీ అనేది ట్యాక్స్ పడుతుంది కాబట్టి దీనికి కూడా దీనికి మార్జినల్ రేట్‌తో ట్యాక్స్ పడిపోతుంది. ఓకే. అగ్రికల్చర్ ఇన్‌కమ్ అసలు ట్యాక్సే లేని ఇన్‌కమ్ ఉందంటే ఆ! ఇదే. అగ్రికల్చర్ అందుకనే రైతులు ఇవాళ భారతదేశంలో 70% మందికి రైతులు ఎవరు ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైల్ చేసే పని లేదు. ఓకే. చెయ్యరు. అది. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అన్నమాట. అగ్రికల్చర్ అంటే ఏమేమొస్తాయి సార్ ఇందులో? అంటే ఫార్మింగ్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మింగ్స్ ఉన్నాయంటే హ్మ్. మనకి ఇప్పుడు మేజర్ స్కేల్‌లో చేసే ఫార్మింగ్ ఉంది. హ్మ్. లేదు అనంటే హ్మ్. క్యాటిల్ ఫార్మ్ హ్మ్. ఉంది. ఇట్లా షీప్ ఫార్మింగ్ ఉంది. యెస్. ఇట్లాంటి వాటిని కూడా అగ్రికల్చర్‌లోకి తీసుకురావాలా? లేదు. లేదు. లేదు అనంటే ఇప్పుడు అగ్రికల్చర్‌లో కొన్ని రకాలున్నాయి. ఇప్పుడు మనం అగ్రికల్చర్ వేరు, హార్టికల్చర్ వేరు. యెస్. లేదు అనంటే బిజినెస్‌కి సంబంధించి మనం బ్యూటిఫికేషన్‌కో లేదు అనంటే ఇంటీరియర్ కోసం అని చేసే హ్మ్. పెద్ద పెద్ద కోట్లలో జరిగే వ్యాపారాలుంటాయి. హ్మ్. ఇవి కూడా అగ్రికల్చర్ కిందకొస్తాయా? అసలు హ్మ్. అగ్రికల్చర్ అంటే బేసిక్ లెవెల్‌లో ఏంటి? దానికి మాత్రమే టాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుందంటే ఏం చెప్తారు? ఏ వ్యవసాయంలో ఏదైనా సరే మీకు ట్యాక్స్ రాదు. మళ్ళీ దీంట్లో కమర్షియల్ క్రాప్స్ కొన్నున్నాయి. మళ్ళీ వాటికి రాదు సార్. అది. ఓకే. ఇప్పుడు మీరు వరి పండిస్తారు. లేదు. గోధుమ పండిస్తారు. లేదు. ఇలాగ లేవు. కొన్ని కమర్షియల్ క్రాప్స్ అనేది ఇప్పుడు వస్తున్నాయి. అవును. వాటికి కొన్నిటికి ఉన్నాయి సార్. అది సంగతి. ఓకే. ఓకే. నేల మీద నుంచి జనరేట్ అయ్యేటటువంటి దానికి ట్యాక్స్ లేదు. సో, ఫిషరీస్ అనేది అది కాదు. సో, అది కమర్షియల్ బిజినెస్ అవుతుంది కాబట్టి దాని మీద ఆటోమేటిక్‌గా ట్యాక్స్ వచ్చేస్తుంది. కొన్ని రకాల సెగ్మెంట్స్‌లో ఉన్న కంపెనీస్ అయితే హ్మ్. ఈ సాలరీ స్లిప్ అనే ఒక ఆ ట్రెడిషనే ఉండదు. జనరల్‌గా అకౌంట్ ఆన్‌లైన్‌లో మనకి బ్యాంక్ అకౌంట్‌లో, సేవింగ్స్ అకౌంట్‌లో వేసేస్తారు. వాళ్ళు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసినా మన బ్యాంక్ అకౌంట్ అయినా గాని. హ్మ్. మనము యాస్ ఎ ఎంప్లాయీగా హ్మ్. ఎంప్లాయర్‌ని హ్మ్. సాలరీ స్లిప్ అడిగి ఎవ్రీ మంత్ తీసుకుంటే హ్మ్. ఏమన్నా బెనిఫిట్ ఉంటుందా? రేపొద్దున మనకి దేనికైనా ఉపయోగపడుతుందా? చిన్న అమౌంట్ అయితే డైరెక్ట్‌గా ఏసేసుకుంటారు. ఆళ్ళకి ట్యాక్స్ అని ఇప్పుడు 15,000, 20,000, 25,000 కూడా ట్యాక్సే లేదు. హ్మ్. ఆళ్ళు డైరెక్ట్‌గా తీసుకుంటే అక్కడ ప్లానింగ్ అనేది ఉండదు. మరి 50,000 నెలకి తీసుకున్నోళ్ళ పరిస్థితి ఏంటండి? హ్మ్. 6,00,000 ఏందంటే ట్యాక్స్ కట్టాలి కదా! అప్పుడు దాన్ని బ్రేక్ చేయాలన్నమాట. హ్మ్. బేసిక్ ఎంత? డీర్నెస్ అలవెన్స్ ఎంత? హౌస్ రెంట్ అలవెన్స్ ఎంత ఇవ్వాలి? తర్వాత అదర్ అలవెన్స్ ఇవ్వాలి. వేరియబుల్ పీరియడ్ అన్నారు. వేరియబుల్ ఎంత పే చేయాలి? ఇయన్నీ వస్తాయన్నమాట. అట్ ది సేమ్ టైమ్ ఇయర్లీ బోనస్ ఇంకా కొన్ని యాడ్ అవుతుంటాయి. ఇయన్నీ చూపించుకొని చేయాలన్నమాట. అదే ఎంప్లాయర్‌ని డిమాండ్ చేయొచ్చా? డిమాండ్ చేయటానికి చిన్న కంపెనీ అయితే మనం అడిగితే స్టాండర్డ్ కంపెనీసు వాళ్ళు దే ఆబ్వియస్‌గా ఇస్తారు వాళ్ళు వాళ్ళు. దే హావ్ దేర్ ఓన్ ఫార్ములా అనమాట. ఏది చేస్తే ఎంప్లాయీకి బెనిఫిట్ ఉంటుంది. కంపెనీకి హెడేక్ లేకుండా ఉంటుంది. ఆడు డిజైన్ చక్కగా ఒక చార్టర్డ్ అకౌంటెంట్ అక్కడ చేసేస్తారు. దాన్ని బట్టి వెళ్ళిపోవాల్సిందే తప్ప వేరే మార్గం లేదు. ఓకే. దాంట్లో ఎవరికీ నష్టం లేకుండా జరుగుతుంది. అట్లని చెప్పేసి ఎంప్లాయీకి వచ్చేటువంటి బెనిఫిట్‌ని తీసే ఉద్దేశ్యం అక్కడ ఎక్కడ ఎవరికీ ఉండదండి. అట్లా ఉంటే తెలిసిపోతుంది. ఇవాళ కాకపోతే రేపైనా.